హలో అండి, మరో వీడియోకి స్వాగతం అండి. మన లాస్ట్ వీడియోలో ల్యాంటర్న్ ఎలా చేయాలి అనేది చూస్తున్నాం కదండి. ఇది సెకండ్ పార్ట్ వీడియో. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఫస్ట్ పార్ట్లో ఇంతవరకు అల్లామండి. ఇదండి మనం ఫస్ట్ పార్ట్లో అల్లింది. ఆ వీడియో మీరు చూసి అప్పుడు సెకండ్ పార్ట్లోకి రండి. అలాగే ఫస్ట్ పార్ట్లో నేను బ్యాంగిల్ కింద వాడచ్చని చెప్పాను కదా. ఇప్పుడు ఈ లైట్కి కూడా మనం ఇలాగా సగం పెట్టేసి ఇలా కూడా వాడచ్చండి. చూసానా అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా ప్రిటీగా ఉందండి, చాలా అందంగా ఉంది. చూడండి, మీకు పెట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి. సో లాస్ట్ వీడియోలో మనం ల్యాంటర్న్కి బేస్ తయారు చేసాం కదండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం బాడీ పార్ట్ చేస్తామండి. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, మనం ఈ 5 బీడ్ మెథడ్ వేసుకున్నాం. నెక్స్ట్ మనకి 4 బీడ్ మెథడ్ వస్తుంది. ఇక చూడండి, 1 2 3 4 అండి. 4 పూసలు చొప్పున 4 బీడ్ మెథడ్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనం చూడండి ఇలాగా ఈ పోసులోంచి ఇలాగ మనం ఇది సూదికి ముడి పెట్టేసుకుంటాం కదా. ఇది ఎలాగో యాజ్ యూజువల్ అండి. ముడి కూడా గట్టిగా వేసుకోండి మీరు. ఇదిగోండి ఇలాగా గట్టిగా వేసుకోండి. ముడి జారు ముడి వేసుకోకండి. ఇలాగ ఇంత పెద్ద ముడి వేసుకుంటేనే కానీ దీనికి, లేకపోతే పోసులోంచి వచ్చేస్తుంది పెద్ద కన్నం ఉంటే కనుక. ఇలా వచ్చేసారు కదా. ఇగో మళ్ళీ ఇలాగ రావాలండి. ఇలాగొచ్చి ఇలాగండి చూడండి. ఇలాగ మళ్ళీ మనం ఎక్కడైతే మనం ఈ పూస వేసుకున్నామో ఈ రెడ్ పూస ఇగోండి చూడండి, ఇది కూడా మీకు ఇలాగ సర్కిల్ ఆకారంలో వచ్చింది కదా. ఇక్కడ 2 పూసలు వదిలిపెట్టేసి ఈ రెడ్ పూస ఉంది కదా, రెడ్ పూస పక్క నుంచి ఈ 3 పూసలు ఉన్నాయి రెడ్ పూసలు. ఈ 3 పూసలు మధ్య పూసకి మీరు సూదిని తీసుకురావాలండి. ఇప్పుడు ఇగోండి ఇలాగా ఇటు అటు పూస వదిలేసి మధ్యలో పూసకి రెడ్ పూసకి మీరు తీసుకురావాలన్నమాట అండి వైర్ని. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం అంటే 4 బీడ్ చెప్పాను కదా, ఇక్కడ ఒకటి ఉంది ఆల్రెడీ మనకి. అందుకని చెప్పేసి 3 పూసలు ఎక్కించుకోవాలి. రెడ్ 1 2 3, ఈ 3 3 + 1 4 అనమాట అండి. ఇలాగా మొత్తం 4 పూసలు వస్తాయన్నమాట అండి. మళ్ళీ పక్క పూసలోంచి మనం సూదిని తీసేసుకోవాలన్నమాట అండి. ఇలాగా చూడండి, ఇప్పుడు పక్క పూసలోంచి సూదిని తీసుకొచ్చేసాం. దారాన్ని అంటే ఈ వైర్ని ఇలాగ తీసుకొచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 2 పూసలు ఉన్నాయండి. ఇది ముందర వేసింది, ఇదేమో ఫస్ట్లో ఉన్నది. మొత్తం 2 పూసలు ఉన్నాయండి. ఇంకా 2 పూసలు ఎక్కించుకోవాలండి. 1 2 మళ్ళీ మనం ఇలాగ తీసుకొచ్చి ఈ పక్క పూస మళ్ళీ మనం ఈ సూదిని ఇలాగా తీసుకొచ్చేసేయాలండి. మొత్తం అంతా మీరు ఇలాగే వేసుకోవాలండి. ఇప్పుడు మనం చివరికి వచ్చేసామండి. చూడండి, ఈ ఇంకా 2 ఉన్నాయండి. ఇక్కడ ఇలాగా 1 2 ఉన్నాయి కదా, 2 రెడ్ పూసలు ఎక్కించుకోవాలి. 1 2 మళ్ళీ పక్కన రెడ్ పూసలోకి తీసుకొచ్చేసేయాలి. ఇది ఇంకా లాస్ట్ది అనమాట అండి మనకి. చూడండి, ఇప్పుడు మనం లాస్ట్ దాంట్లోకి వచ్చేసాం కదా.
ఈ కొంచెం వైర్ అది చిక్కులు పడుతూ ఉంటుంది, చూసుకుంటూ ఉండండి. ఇలాగ వచ్చింది కదా చూడండి. ఇప్పుడు మనం ఈ పక్క పూసలోంచి లాగేసామండి. చూడండి 1 2 3 వచ్చాయండి. ఇక్కడ మనకి 1 2 3 పూసలు వచ్చాయి. ఈ పక్క పూసలోంచి కూడా మనం ఇలాగా ఈ సూదిని బయటికి తీసుకొచ్చేసేయాలండి. ఇక్కడ మనకి ఒకటే పూస పడుతుందన్నమాట అండి. ముందర 2 పడ్డాయి కదా, ఫస్ట్లో 3, తర్వాత 2 2 చప్పున వేసుకోవాలి. లాస్ట్లో మటుకు 1 2 3 ఇటు ఒక పూస వేసుకున్నాం, ఇటు ఒక పూస వేసుకున్నాం. ఇదేమో ఇప్పుడు వేసిందండి, ఇదేమో ఫస్ట్లో వేసింది అనమాట అండి. అందుకని చెప్పేసి ఇదేమో ముందర ఉన్నది. మొత్తం 3 పూసలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఒక్క పూస వేసుకోవాలన్నమాట అండి. చూడండి, ఇది మొత్తం 4 బీడ్ మెథడ్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయిందండి. మీరు అల్లుకునేటప్పుడు జాగ్రత్తగా అల్లుకోండి, ఇది నా రిక్వెస్ట్ అండి. ఎందుకంటే ఒకసారి మీరు తప్పలేరనుకోండి బాగోదు, చూడడానికి కూడా బాగోదండి. మీరు చక్కగా చూస్తూ మీరు మెల్లిమెల్లిగా పెట్టుకునండి, జాగ్రత్తగా చూస్తూ అల్లుకోండి. ఒకసారి చూసి 1-2 సార్లు చూసుకుని మీరు అప్పుడు అల్లుకోండి. మీరు అల్లిక కూడా అలాగ అల్లుకుంటేనే మీకు బాగా వస్తుందండి. అది నాకు నేర్పేవాళ్ళు కూడా అలాగే నేర్పారండి. అంటే మీకు ఫస్ట్లో రాకపోవచ్చండి, తర్వాత మీరు అల్లగా మీరే నిష్ణాతులు అయిపోతారండి అలాగా. అందుకని చెప్తున్నానండి మీకు. అది చూడండి ఇలాగా వచ్చేస్తుంది అనమాట అండి. ఇప్పుడు ఇలాగ వచ్చేసింది కదా, ఇగోండి ఇది మనకి ఈ మధ్యలో పూస దగ్గర ఉందన్నమాట అండి వైరు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగా ఈ పక్క పూసలోకి సూది పెట్టి వైర్ని ఇలాగా తీసుకొచ్చేసేయాలండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 4 బీడ్ మెథడ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ ఒక పూస మనకి ఎలాగో ఉంది, ఇది 5 బీడ్ మెథడ్ వేసారండి. మళ్ళీ 1 2 3 4 5 అండి, 5 పూసలు చొప్పున వేసుకుంటూ రావాలండి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పూస ఉంది కాబట్టి ఇక్కడ మనం 4 పూసలు వేసుకోవాలన్నమాట అండి. రెడ్ 4 పూసలు అండి. 1 2 3 4. ఇంత విపులంగా ఎవరు కూడా చెప్పట్లేదండి మీకు, నేను ఇంత విపులంగా చెప్తున్నానండి. నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంత విపులంగా అక్కర్లేదంటే కనుక నేను కొంచెం వీడియోలు పెట్టండి, అలాగా మీకు ఎలా కావలిస్తే అలాగే పెడతానండి. అంటే నాకు తెలియట్లేదండి ఎలా పెట్టాలి ఏంటి అనేది. విపులంగా పెడితే మీరు బాగా నేర్చుకుంటారన్న ఉద్దేశంలో నేను పిల్లలే కూడా నేర్చుకుంటారు అన్న ఉద్దేశంలో నేను అలాగా నేర్పుతున్నానండి. చూడండి, ఇప్పుడు 4 పూసలు ఎక్కించాం కదా, ఈ ఒక్క పూసలోంచి మనం ఇలాగ తీసుకొచ్చేయాలండి. ఇప్పుడు మళ్ళీ చూడండి, మళ్ళీ పక్క పూసలోంచి తీసుకొచ్చేసేయాలి దారం. ఇప్పుడు 5 పూసలు వచ్చాయి కదా, ఇప్పుడు చూడండి 1 2 3 4 5 అండి. ఇప్పుడు ఇక్కడ మనకి 2 పూసలు ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 3 పూసలు వేసుకోవాలండి. 1 2 3 3 2 5 అనమాట అండి. ఇలాగా మీరు మొత్తం వేసేసుకుంటూ రావాలన్నమాట అండి. చుట్టూతా వేసేయండి, నేను కూడా వేస్తాను. ఇగోండి మళ్ళీ పక్క పూసలో తీసుకొచ్చేసానండి సూదిని. ఇది మీరు ఇది వరకు నేర్చుకున్నదేనండి, చక్కగా వేసేసుకోండి. 1 2 అక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 పూసలు వేసుకోవాలండి. 3 2 5 అనమాట. ఇలాగా మొత్తం చుట్టూతా వేసుకోండి. లాస్ట్కి వచ్చేటప్పటికి మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇగోండి ఇంక లాస్ట్కి వచ్చేసామండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఈ పూసలోంచి మనం ముందర చెప్పిన విధంగానే ఇలాగా తెచ్చేసుకోవాలండి. వైర్ని లాగేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ 2 పూసలు ఉన్నాయి కదా, 1 2 ఉన్నాయండి. ఇక్కడ మనం 3 పూసలు పెట్టుకోవాలన్నమాట అండి, వేసుకోవాలి. 1 2 3 అండి, 3 పూసలు సూదికి ఎక్కించుకోవాలి.
3 + 2 5 అనమాట అండి. ఇగోండి మళ్ళీ ఈ పూస ఉంది కదా, ఈ పూసలోంచి ఇలాగా తీసుకొచ్చేయాలి. చూడండి, ఇది మనం ముందర వేసుకున్న పూస అండి, ఇది నెక్స్ట్ పూస అనమాట అండి. దీంట్లోంచి మనం ఇలాగా తీసుకొచ్చేసేయాలి. ఈ పూసలోంచి తీసుకొచ్చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకటి ఇదేమో ఇప్పుడు వేసుకున్నదండి, ఇది మధ్యలో ఉన్న పూస అండి, ఇదేమో ముందర వేసుకున్నదండి. మొత్తం 3 పూసలు ఉన్నాయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మధ్యలో ఉంది కాబట్టి వైరు ఇప్పుడు పక్క పూసలోంచి ఈ సూదిని మనం ఇలాగా తీసుకుని వచ్చేయాలన్నమాట అండి. ఇలాగ తీసుకొచ్చేసి ఇప్పుడు మనం 2 రెడ్ పూసలు ఎక్కించేసుకోవాలి. 1 2 3 + 2 5 అనమాట అండి. ఇక్కడతో ఈ లైను కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు మళ్ళీ మనం పైకి వచ్చేసేయాలండి. ఈ పూసలోంచి మళ్ళీ ఇలాగ పైకి వచ్చేసి ఈ పూసలోంచి కూడా మనం ఇలాగా తీసుకోవాలి. ఈ ట్రయాంగిల్ దగ్గర పూస దగ్గర కూడా వచ్చేసేయాలండి మనం పైకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ట్రయాంగిల్లో వచ్చింది కదా. ఇప్పుడు ఎప్పుడు చెప్తాను కదా మీకు, ఇది ట్రయాంగిల్లో ఉంటుందండి అని. అలాగా ఇది ఇప్పుడు ట్రయాంగిల్ అనమాట అండి. ఈ 2 పూసలు బేస్ చేసుకుని ఇప్పుడు మనం మొత్తం 6 పూసలు వేయాలండి. ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 పూసలు అండి. 6 పూసలు వేసుకోవాలన్నమాట అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు వైట్ వేసుకుందామండి. 4 పూసలు వేసుకోవాలి. 1 2 3 4 4 + 2 6 అనమాట అండి. ఇలాగా మనం వేసుకోవాలండి. ఇక్కడ ఈ 2 పూసల్లోంచి మనం ఇలాగా సూదిని బయటికి తీసుకొచ్చేసేయాలండి. మళ్ళీ ఇలాగ బయట తీసుకొచ్చేసాక ఈ పక్కన ఈ 2 పూసల్లోంచి మళ్ళీ ఈ సూదిని బయటికి తీసుకురావాలి. 1 2 పూసలు అండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని పూసలు ఉన్నాయండి చూడండి, 1 2 3. ఈ వైట్ పూస ఒకటి, రెడ్ పూసలు ట్రయాంగిల్ దగ్గర 2 పూసలు అండి. మొత్తం 3 ఉన్నాయి కాబట్టి ఇంకా మనం 3 పూసలు వేసుకోవాలండి. ఇది మొత్తం అంతా మీరు 6 బీడ్ మెథడ్ వేసుకోవాలండి. 2 3 3 పూసలు అండి. వైట్ 3 పూసలు ఎక్కించేసుకుని ఇది ఇలాగా వేసేసుకోవాలండి. చూడండి, మళ్ళీ మనం ఈ 2 పూసల్లోంచి తీసుకుని వచ్చేయాలండి. 1 2 ఈ 2 పూసల్లోంచి తీసుకొచ్చేసి మళ్ళీ ఇక్కడ మనం 1 2 3 ఉన్నాయి కాబట్టి మనం 3 వైట్ పూసలు వేసుకోవాలి. 1 2 3 3 + 3 6 అనమాట అండి. ఇలాగా 6 బీడ్ మెథడ్ వేసేసుకుంటూ వచ్చేయండి. నేను కూడా వేసేస్తాను. ఇగోండి చూడండి, ఇప్పుడు మళ్ళీ మనం ఈ 2 పూసల్లోంచి తీసుకురావాలి. ఇలాగా ట్రయాంగిల్ దగ్గర 2 రెడ్ పూసలు ఉన్నాయి కదా, అక్కడి నుంచి తీసుకురావాలి. వైర్ని ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ మనం 3 పూసలు ఎక్కించుకోవాలి. ఇది ఇంకా మనం చివరికి వచ్చేసామండి. 2 3 అండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, లాస్ట్ది చూపిస్తాను మీకు. ఇది ఇలాగా ఈ 2 పూసల్లోంచి మనం ఇలాగా మామూలుగా తీసుకొచ్చేస్తాం కదా, అలాగేను ఇది లాస్ట్దండి. చూడండి, ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ మధ్యలో రెడ్, 2 ట్రయాంగిల్లో 2 రెడ్ పూసలు ఉన్నాయి. ఇటు ఒక వైట్ ఉంది, ఇటు ఒక వైట్ ఉంది. మొత్తం 4 పూసలు ఉన్నాయి కాబట్టి ఈ 2 రెడ్ పూసల్లోంచి మనం తీసేసుకోవాలండి. అలాగే ఈ వైట్ పైన పూస ఉంది కదా, ఈ పూసలోంచి కూడా మనం ఇలాగా తీసేసుకోవాలండి. తీసేసుకుని పైకి సూదిని ఇలాగ తీసుకొచ్చేసేయాలండి. తీసుకొచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ 1
2 వైట్ ఉన్నాయండి, 2 రెడ్ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇక్కడ మనం 2 వేసుకుంటే సరిపోతుంది. 2 వైట్, 1 2. 6 బీడ్ మెథడు అయిపోయిందండి. ఇక్కడతో ఈ లైను కంప్లీట్ అయిపోయింది అనమాట అండి. చూడండి ఇది మళ్ళీ మనకి ఇలాగ వచ్చేసింది కాబట్టి ఈ సూదిని మనం ఇలాగా పైకి తీసుకొచ్చేసేయాలండి. ఇదిగోండి చూడండి, ఈ ఒక్క పూస ఉంది కదా, ఒక్క పూసలోంచి తీసుకొచ్చి ఇలాగా పక్క పూసలోంచి కూడా ఈ సూదిని ఇలాగ తీసుకొచ్చేసేయండి. అంటే ఈజీ మెథడ్లో మీకు నేను చెప్తున్నాను అనమాట అండి. మీరు ఎంత ఈజీగా చెప్తే అంత బాగా అల్లుకుంటారన్న ఉద్దేశంలో నేను ఈజీ మెథడ్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నాకు నా చిన్నతనంలో నేర్పేటప్పుడు నాకు ఇంకొక రకంగా నేర్పారండి. అందుకని చెప్పేసి మీకు నేను ఆ మెథడ్లో కాకుండా మీకు ఈజీగా అర్థం అవ్వాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఈజీ మెథడ్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇది కూడా చూడండి, మనం ఇప్పుడు ఇది వేసుకున్నామండి. ఇది కూడా నెక్స్ట్ ఇది కూడా మనకి 6 బీట్ మెథడే వస్తుందండి. ఇప్పుడు 6 బీట్ మెథడ్ ఎలా వేసుకోవాలని చెప్పానండి. ఈ ట్రయాంగిల్ దగ్గర 2 పూసలు తీసుకోవాలని చెప్పాను కదా. చూడండి ఇక్కడ ట్రయాంగిల్ అండి, ఇది ట్రయాంగిల్ అండి. ట్రయాంగిల్ అంటే మొత్తం 3 పూసలు వస్తాయండి మనకి. 1 2 3 అండి. ఇదేమో నిలువుగా వస్తుందండి, ఇవి 2 అడ్డంగా వస్తాయి అనమాట అండి. ఈ 2 అడ్డపూసలు మనం తీసుకోవాలండి. ఇవి 2 కౌంట్ చేసుకోవాలి. ఇవి 2 ఉన్నాయి కాబట్టి మనం 4 వైట్ పూసలు ఎక్కించుకోవాలండి. 1 2 3 4 ఎక్కించుకుని ఇలాగ మనం ఈ 2 పూసల్లోంచి సూదిని తీసేసుకోవాలి. ఈ 2 ట్రయాంగిల్ దగ్గర 2 పూసలు అని చెప్పాను కదా, ఈ 2 పూసల్లోంచి మనం తీసేసుకోవాలండి. ఇలాగా వైర్ని తీసేసుకోవాలి. ఇగోండి మళ్ళీ పక్కన 2 పూసలు ఉన్నాయి. ట్రయాంగిల్ దగ్గర 2 పూసలు కౌంట్ చేసుకోవాలి మీరు. ఇది ట్రయాంగిల్ అని చెప్పేసాను కదా, ఇది 1 2, ఈ 2 పూసలు కౌంట్ చేసుకోవాలి. ఈ 2 పూసల్లోంచి మనం సూదిని బయటికి తీసుకొచ్చేసేయాలి. ఇలాగ చూడండి, తీసుకొచ్చేసారా. ఇప్పుడు మళ్ళీ మనకి ముందర ఇక్కడ ఒక పూస ఉంటుంది, ఫస్ట్లో వేసిన పూస అండి ఇది. ఈ ట్రయాంగిల్లో 2 పూసలు, అడ్డ పూసలు 2. ఇది నిలువుగా వస్తుంది అనమాట అండి ఈ పూస. అందుకని చూడండి 1 2 3 అండి. 3 పూసలు ఉన్నాయి కాబట్టి మనం 3 పూసలు ఎక్కించుకోవాలి. 1 2 3. మీకు లెంగ్తీ అయినా కానీ వీడియో చాలా విపులంగా చెప్తున్నానండి నేను. మీరు చక్కగా చూసుకుని నాతో పాటు అల్లుకుంటే కనుక మీకు అర్థమవుతుందండి. మీరు నేను వేసేది చూస్తూ మీరు చక్కగా అల్లేసుకోండి. మళ్ళీ ఇక్కడ 2 అండి, ఈ పక్కది 1. ఈ 2 పూసల్లోంచి మనం సూదిని ఇలాగా బయటికి తీసుకొచ్చేసేయాలి. ఇలాగా మొత్తం అల్లేసుకోండి మీరు, నేను కూడా అల్లేస్తాను. 3 పూసలు చొప్పున అల్లేసుకోవాలండి. లాస్ట్లో మళ్ళీ మీకు నేను చూపిస్తాను అన్నమాట. ఇది మొత్తం అంతా ఇలాగే అల్లేసుకోండి చివరి వరకు. మీరు అల్లుకుని నాకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టండి ఎలాగ అల్లుకున్నారు ఏంటి అన్నది.
నేను కూడా మీది షేర్ చేస్తానండి, మీరు అల్లుకుంటూ ఉంటే కనుక. నా ఛానల్లో మీరు కూడా షేర్ చేస్తానండి ఎలా అల్లారు ఏంటి అన్నది. ఒకవేళ మీకు రాకపోయినా కూడా నన్ను అడగండి, కామెంట్ రూపంలో అడిగితే కనుక నేను సమాధానం ఇస్తాను. ఎక్కడ రాలేదు ఏంటి అన్నది చెప్తే కనుక నేను సమాధానం ఇస్తానండి మీకు. ఇలాగా రెండు రెండు పూసలు తీసుకునండి, మొత్తం చివరి వరకు అల్లేసుకోండి. ఇలాగ వైట్ అండ్ రెడ్ కాంబినేషను చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా ఒక లైట్ ఒక డార్క్ వేసుకుంటే కనుక దీనికి బాగుంటాయండి. ఎప్పుడు కూడా మీరు వేసుకునేటప్పుడు ఒక లైట్ ఒక డార్క్ వేసుకుంటే పూసలు చాలా అందంగా ఉంటుంది అన్నమాట. ఏమనుకున్నా కానీ మీకు సూపర్గా ఉంటుందండి. అన్ని లైట్ వేసారనుకోండి బాగోదు అది. కలర్స్ చక్కగా చూసుకునండి, ఒక లైటు ఒక డార్కు ఎప్పుడు అలాగే వేసుకోవాలండి, బాగుంటుంది. ఇగోండి ఇంకా చివరికి వచ్చేసిందండి. చూడండి, ఇవి మళ్ళీ ట్రయాంగిల్ దగ్గర రెండు పూసల్లోంచి మీరు తీసేసుకోండి ఇలాగా సూదిని. మళ్ళీ ఇక్కడ 3 పూసలు ఎక్కించుకోండి. 1 2 3 ఇలాగా మళ్ళీ 3 పూసల్లోంచి ఇలాగ మనం తీసేసుకోవాలండి సూదిని. ముందర నుంచి చెప్పాను కదా, అలాగే చేసేసుకోండి. ఇది లాస్ట్దండి. చూడండి, లాస్ట్ 1 2 అండి. ఈ ట్రయాంగిల్ దగ్గర 2 పూసలు, ఇది ఇప్పుడు మనం వేసిందండి. ఇది ఫస్ట్లో మనం వేసింది. మొత్తం 1 2 3 4 ఉన్నాయండి. ఇది చూడండి, ఇది ట్రయాంగిల్ దగ్గర 2 పూసల్లోంచి తీసుకుని ఇలాగా ఈ పై పూసలోంచి కూడా మనం సూదిని బయటికి ఇలాగా తీసుకొచ్చేసేయాలి. అప్పుడు మొత్తం మనకి 4 అవుతాయండి. ఇంకా 2 పూసలు కలుపుకుంటే 6 అయిపోతాయండి. 1 2 ఇంతటితో ఈ వీడియో అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో పార్ట్ చూద్దామండి. ఈ వీడియోలో మనం ల్యాంటర్న్ది బాడీ పార్ట్ ఎలా అల్లాలనేది చూసాం కదండి. నెక్స్ట్ వీడియోలో బాడీ పార్ట్ కంటిన్యూషన్ చూస్తామండి. సో ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.